నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్. వడ్లకు విలువ ఎక్కువ, బియ్యానికి విలువ ఎక్కువ? మార్కెట్లో అయితే బియ్యానికే విలువ ఎక్కువ. నా దృష్టిలో మాత్రం వడ్లకే విలువ ఎక్కువ. అదెలా సార్? ఈ వడ్లే లేకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఈ రైస్ మిల్ మీదే ఆధారపడి ఉంటారు కదా సార్. దీంతోనే మీ కుటుంబాన్ని పోషించుంటారు. దీని మీద వచ్చిన సంపాదనతోనే మీ పిల్లల్ని చదివించుంటారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది కదా? దీని మీద ప్రేమ చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోద్ది? మరి వాడి మీద ఎందుకు సార్ చచ్చిపోయింది? అప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు వాడు లేడనేగా. వాడేదో తప్పు చేశాడని కదా సార్ మీరందరూ వాడిని విలేసింది. వాడు చేసిన తప్పుకి ప్రతిఫలం నేను సార్. ఇందాక మీరు అన్నారు కదా, ఈ వడ్లు లేకపోతే బియ్యం లేవని. వాడు లేకపోతే నేను లేను సార్. ప్రపంచం చూడకముందే వాడు నా గెలుపుని చూశాడు సార్. సార్ వాడు రిషి సార్. వాడిని ఆపేయాలని చూస్తున్నారు. వాడు ఆగకూడదు సార్. వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్. ఆ రోజు నా మీద పడిన నింద వాడి మీద వేసుకొని వాడి జీవితాన్ని నాకు ఇచ్చాడు సార్. చూడు ఎలాగున్నావో. గెలవటం అంటే